Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. Today topic చూస్తే మనకి ఇచ్చిన టాపిక్ హెడ్డింగ్ వచ్చి హాట్ ఎయిర్ అన్నాడు. హాట్ ఎయిర్ అంటే మీనింగ్ వచ్చి యూజ్లెస్ స్టాక్ అని. ఇంకా మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఎంటీ టాక్ అని చెప్పొచ్చు. సో అక్కడ హాట్ ఎయిర్ని యూజ్లెస్ స్టాక్ అని ఎందుకు చెప్తున్నాం అంటే హాట్ ఎయిర్ అనేది ఒక ఇడియమ్గా చెప్పొచ్చు. మనకు దీన్ని బాంబాస్ట్ అంటాం, బాంబాస్ట్ అని చెప్పొచ్చు. లేదా దీన్ని మనం బ్లస్టర్ అని కూడా మనం చెప్పొచ్చు. మనకు దీన్ని రెటోరిక్ అంటాం. సో హాట్ ఎయిర్ మనం అన్ని రకాలుగా చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే ఆన్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ ర్యాంట్ అగెనెస్ట్ క్లైమేట్ చేంజ్ సైన్స్ అన్నాడు. ఇక్కడ ర్యాంట్ అగెనెస్ట్ అన్నాడు. ర్యాంట్ ఇక్కడ మనకి ర్యాంట్ అంటే మీనింగ్ వచ్చి యాంగ్రీ స్పీచ్ అని చెప్పచ్చు. చాలా యాంగ్రీగా మాట్లాడుతున్నాడు, సో లేదా లౌడ్గా మాట్లాడుతున్నాడు అని చెప్పచ్చు అనమాట. ఇదంతా కూడా ఇక్కడ యూజ్లెస్ స్టాక్ అని చెప్తున్నాడు క్లైమేట్ చేంజ్ సైన్స్. ఇక తర్వాత చూస్తే డొనాల్డ్ ట్రంప్స్ ర్యాంట్ అగెనెస్ట్ క్లైమేట్ చేంజ్ సైన్స్ ఈజ్ హెల్పింగ్ నో వన్ అన్నాడు. ఇక్కడ రాసింది ఏంటి? ఇక్కడ ఈజ్. ఇక్కడ రాసింది ఎవరి కోసం? ర్యాంట్. మనం చెప్పాం అక్కడ అతను చెప్పే స్పీచ్ అనమాట ఎవరికి ఉపయోగపడట్లేదు అంటున్నాడు. మనం దీన్ని ఫస్ట్ సమ్మరీ చూద్దాం. సమ్మరీ చూస్తే ఇక్కడ ట్రంప్ అని చెప్పొచ్చు, ట్రంప్ వర్సెస్ సైన్స్. అలాగే సైన్స్ తర్వాత ఇంకేం చెప్పొచ్చు అంటే ట్రంప్ వర్సెస్ సైన్స్ అండ్ సైంటిస్ట్స్ అని చెప్పొచ్చు. సో మనం చూస్తాము ఎక్కువ ఇక్కడ చూస్తుంటే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే సైన్స్ని సైంటిస్టుల్ని అక్కడ నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఏ టాపిక్ మీద అంటే క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ మీద మాట్లాడుతూ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఈ సైన్స్ని సైంటిస్టులు ఏం చేస్తున్నాడంటే ఎక్యూజ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సో ముఖ్యంగా మనం ఒకప్పుడు ఏం చెప్పారంటే సైంటిస్టులు అప్పట్లో గ్లోబల్ కూలింగ్ రాబోతుంది అని చెప్పారంట. దీనివల్ల ప్రపంచం అంతరించిపోతుంది అని చెప్పారు. ఇదంతా చెప్పింది 1947లో ఆ టైంలో చెప్పారు. కానీ అప్పుడు ప్రపంచం అంతం కాలేదు. సో తర్వాత సైంటిస్టులు ఏం చెప్పారంటే గ్లోబల్ వార్మింగ్ వస్తుంది అని కూడా చెప్పారు. దీనివల్ల కూడా ప్రపంచం అంతం అయిపోతుందని చెప్పారు, కానీ అవ్వలేదు. తర్వాత వచ్చేసరికి రీసెంట్గా కొత్తగా చెప్పేది ఏంటంటే వీళ్ళు క్లైమేట్ చేంజ్ని ప్రజెంట్ అనేది రన్నింగ్లో తీసుకొచ్చారు సైంటిస్టులు. ఇప్పుడు దీన్ని ఇక్కడ అపోజ్ చేస్తున్నారు. అక్కడ ట్రంప్ ఏమన్నాడంటే మీరు అప్పట్లో గ్లోబల్ కూలింగ్ అన్నారు, అది జరగలేదు, ప్రపంచం ఎండ్ అవ్వలేదు. మీ తర్వాత గ్లోబల్ వార్మింగ్ అన్నారు, అది జరగలేదు. ఇప్పుడు మీరు ఏమన్నారు అనమాట క్లైమేట్ చేంజ్ అంటున్నారు. ఇది కూడా అంత ఫేక్, ఇదంతా కూడా ఫాల్స్ అని ఏం చేస్తారంటే ట్రంప్ వీళ్ళందరినీ ఇక్కడ తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనమాట సైన్స్ని సైంటిస్టులని. సో అయితే నిజంగా వాస్తవం ఏంటంటే అప్పట్లో గ్లోబల్ కూలింగ్ అయ్యింది. దానికి కారణం ఏంటంటే అప్పుడు సల్ఫర్ అనేది ఎక్కువగా రిలీజ్ అయింది అనమాట. ఫ్యాక్టరీస్ నుంచి వాటి నుంచి సల్ఫర్ రిలీజ్ అవ్వడం వల్ల చాలా తక్కువ మొత్తంలో అక్కడ కూలింగ్ వచ్చింది. అది ఓన్లీ టెంపరీ అని మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత అది మళ్ళీ ఆగిపోయింది. ఈ విషయాన్ని ఇక్కడ వీళ్ళు రైజ్ చేయట్లేదు. ఇక్కడ బాధాకరమైన ఏంటంటే ఒకప్పుడు యాక్చువల్గా యుఎస్ అనేది సైన్స్ ని చాలా ఎక్కువగా ప్రైజ్ చేసేది. అలాంటిది ఇప్పుడు ఈ యుఎస్ఏ ఈ ట్రంప్ వీళ్ళందరూ కూడా సైన్స్ ని సైంటిస్టులని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనే ఒక విషయం ఉంది. తర్వాత ఏంటంటే ప్రజెంట్ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనం చూస్తుంటాము ఈ ఫ్లడ్స్ రావడం కానీ, ఈ సీ లెవెల్స్ ఉంటాయి కదా అవి పెరగడం కానీ, ఇలా ఎన్నో అన్ని కలిపి మనం సింపుల్గా ఏమంటామంటే క్లైమేట్ చేంజ్ అంటున్నాం. క్లైమేట్ చేంజ్ అనేది ఒక చిన్న విషయం కాదు. క్లైమేట్ చేంజ్ లో ఫ్లడ్స్ ఉంటాయి, మనకు వరదలు, తుఫాన్లు, తర్వాత డ్రాట్స్, కరువులు, అలాగా సీ లెవెల్ పెరగడం, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ట్రంప్ ఎందుకు అందరినీ అపోజ్ చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే ఇక్కడ ట్రంప్కి మెయిన్ కావాల్సింది ఎకానమీ. సో ఎకానమీ మీద మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చెప్పేది క్లైమేట్ చేంజ్ ని ట్రంప్ పట్టించుకోవట్లేదు. ఈ క్లైమేట్ చేంజ్, ఈ గ్లోబల్ వార్మింగ్ అంతా ఒక ట్రాష్ అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల చాలా మంది ఫాసిల్ ఫ్యూయల్స్ ని వాడడం తగ్గించేస్తున్నారు. సో ఫాసిల్ ఫ్యూయల్స్ ని వాడడం తగ్గించడం వల్ల ఎకానమీకి లాస్ అయిపోతుంది అని చెబుతూ మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. యూరప్ లో ఏం చేశారంటే కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం కోసం అక్కడ అలా ప్రయత్నిస్తే కంపెనీస్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి. తర్వాత అక్కడ జాబ్స్ అందరికీ పోయాయి. దీన్ని ఎగ్జాంపుల్ గా చెప్తాడు అనమాట ట్రంప్.
సో ఇక్కడ మనకు ఒక బోర్డు ఉంది, ఐపీసీసీ అంటారు, ఇంటర్ గవర్నమెంటల్. సో అక్కడ ప్యానెల్ ఫర్ అన్నాడు క్లైమేట్ చేంజ్ ఒక బోర్డు ఉంది, కమిటీ ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచం అందరిలో ఉన్న ప్రపంచం అందరి నుంచి కూడా డేటా తీసుకుని దాన్ని అనలైజ్ చేస్తారనమాట. దాన్ని అనలైజ్ చేసి బయటికి చెప్తారు. వీళ్ళను కూడా ట్రంప్ ఇక్కడ అపోజ్ చేస్తున్నాడు. వీళ్ళు ఓన్ గా ఏమి అక్కడ టెస్ట్లు ఏమి చేయరు కదా, డేటాని వీళ్ళు అక్కడ ప్రొజెక్ట్ చేస్తారు. ట్రంప్ ఏమో ఈ క్లైమేట్ చేంజ్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఫాసిల్ ఫ్యూయల్స్ ఆపడం, అందరూ కూడా వాటర్ తగ్గించేస్తున్నారు. ఈ మధ్య అందరూ కూడా గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ పెడుతున్నాడు, ఇది కూడా పెద్ద ట్రాష్ అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. మనం ఎక్కువ చూస్తున్నాము సోలార్ పవర్, తర్వాత విండ్ పవర్, ఇవన్నీ కూడా మనం గ్రీన్ ఎనర్జీ అంటున్నాము. సో ఎవరైనా చెప్పినా సైంటిస్టులు సైన్స్ ఇవన్నీ చేసేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి, దాన్ని అనలైజ్ చేస్తారు, దాన్ని వాళ్ళు ఏం చేస్తారనమాట ఒక ఎగ్జామ్షన్కి వస్తారు, దాన్ని టెస్ట్ చేస్తారు. సైన్స్ లో కూడా కొన్ని సార్లు ఫెయిల్యూర్స్ ఉంటాయి, అవి కామనే. అలా అని చెప్పి మన సైన్స్ ఎప్పుడు కూడా విస్మరించకూడదు, పక్కన పెట్టకూడదు అనమాట. ఇక ట్రంప్ పాయింట్ ఆఫ్ అనేది వేరుగా ఉంది. ట్రంప్ ఎంత గట్టిగా అరిసి ఎంత నెగిటివ్ గా చెప్పినా దానివల్ల ఒరిగేదేమీ లేదనమాట. ప్రపంచం అంతా కూడా సైన్స్ మీద డిపెండ్ అవుతుంది, సైన్స్ నమ్ముకుందని చెప్తున్నాడు. ఇక చూస్తే ట్రంప్ ఒక్కరు ఇక్కడ సైన్స్ కి సైంటిస్టులకి కంప్లీట్ అపోజిట్ గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే సో జనాలు పెట్రోల్ యూజ్ చేయాలి, ఇదంతా ఎకానమీ జనరేట్ చేస్తుంది, ఇది ఇలా చూస్తారనమాట. ఈ ట్రంపే కాదు, కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ ట్రేడ్ పరంగా ఎకానమీ పరంగా చూస్తున్నారు తప్ప ఈ క్లైమేట్ చేంజ్ ని ఒక గ్లోబల్ ఇష్యూగా చూడట్లేదు. ఇది కూడా మనకి ఒక చిన్న మైనస్ అని చెప్పొచ్చు. ఇది ఒక కాంప్లెక్స్ ఇష్యూగా మనం దీన్ని ప్రొజెక్ట్ చేసి చెప్పొచ్చు అనమాట. సో ఇది ఈరోజు మనం చెప్తున్న ఈ థాట్లు అంతా కూడా మనం ఇలా చెప్పొచ్చు అనమాట. ఇది మ్యాటర్ అంతా కూడా. రీసెంట్ గా యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఇక ట్రంప్ గారు మాట్లాడుతూ ఈ విషయాన్ని మొత్తం కూడా డిస్కస్ చేశారు. ఒకప్పుడు సైంటిస్టులకి చాలా రెస్పెక్ట్ ఉండేది, చాలా వాల్యూ ఉండేది, అంతా కూడా గతం అని చెప్పి ట్రంప్ అక్కడ చెప్పాడు. ఇక ట్రంప్ ఏం చేస్తారంటే సైన్స్ ని సైంటిస్టుల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కానీ అది తప్పు అంటున్నారు అనమాట. అది వాస్తవం కాదు. ఎప్పటికైనా సరే సైన్సే మనం లీడ్ చేస్తుంది. సైన్స్ అన్నాక ఒక్కొక్కసారి కొంచెం మిస్టేక్స్ వస్తాయి. అలా అని చెప్పి మన సైన్స్ మొత్తాన్ని విస్మరించలేమని చెబుతున్నారనమాట. ఇది ఇక్కడ సో మనం చెప్తారనమాట. ఇక్కడ ట్రంప్ మాట్లాడిన స్పీచ్ అంతా కూడా ఒక ర్యాంట్ అన్నాడు అనమాట. అందుకే హెడ్డింగ్ హాట్ ఎయిర్ అన్నాడు. హాట్ ఎయిర్ అంటే దానివల్ల మనకు వచ్చిన నష్టమేమి లేదు అంటున్నాడు అనమాట. యూజ్లెస్ టాక్ అని చెప్తున్నాడు, లేదా ఎంటీ టాక్ అని, బాంబాస్ట్ అని, సో బ్లస్టర్ అని, రెటోరిక్ అని ఇలా చెప్పొచ్చు. సో ఒక ర్యాంట్ అంటే ఏదో అగ్రెసివ్ గా మాట్లాడుతుంది, దాంట్లో అసలు మ్యాటర్ లేకుండా ఆవేశంగా మాట్లాడుతున్నాడు. మన దాన్ని అక్కడ ర్యాంట్ అన్నాం. మనకు దీన్నే థైరాయిడ్ అంటాము, లేదంటే డయాట్రైబ్ అంటాము, లేదా హెరాంగ్ అంటాము, HARANGUE. సో ఇదనమాట మొత్తం కూడా కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి గ్రూప్ లో జాయిన్ అయ్యి ఈ రోజు పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకుని క్లాస్ వినండి. అప్పుడు ఇంకా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇది కాన్సెప్ట్ అనమాట. మన హెడ్డింగ్ చూసాం, ఆల్రెడీ హెడ్డింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే టోటల్ గా ఉన్న సమ్మరీ మొత్తాన్ని చెప్పాను. ఇక్కడ మొత్తం అంతా కూడా ట్రంప్ మీద నెగిటివ్ గా చెప్తున్నాడు అనమాట. సైంటిస్ట్ మీద అక్కడ మనం టోటల్ గా అర్థం చేసుకోవాల్సింది పాజిటివ్ గా. ఇక్కడైతే మనం చూసే ఆర్టికల్ అయితే మాత్రం ట్రంప్ అక్కడ సైన్స్ ని సైంటిస్టుల్ని తక్కువ చేసి మాట్లాడుతూ కొన్ని సైన్స్ లో వచ్చిన కొన్ని ఫెయిల్యూర్స్ లాంటి చిన్న వాటిని తీసుకొని దాన్ని ఫోకస్ చేస్తూ ట్రంప్ మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు అని మనం ఇక్కడ చెబుతున్నాము. ఓకే, స్టార్ట్ చేద్దాం. President Donald Trump delivered to the United Nations General Assembly UNGA an address అన్నాడు. అక్కడ ఆన్సర్ లో an address ఒక మీనింగ్ వచ్చి అడ్రస్. మనకు చూస్తుంటాం అడ్రస్ అంటాం. అడ్రస్ అప్పుడు ఏమవుతుంది? నౌన్. మన తెలుగులో అంటాం కదా చిరునామా, అప్పుడు అడ్రస్ అవుతుంది. మన కేర్ ఆఫ్ అంటాం కదా. ఇంకో మీనింగ్ వచ్చి అడ్రస్ అంటే స్పీచ్ అని చెప్పొచ్చు. వేరే మీనింగ్ అడ్రస్ అంటే డిస్కషన్ అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ అడ్రస్ అంటే ఇక్కడ స్పీచ్, అక్కడ డెలివర్ చేస్తున్నాడు. డెలివర్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి రెండర్ చేయడం, ప్రొవైడ్ చేయడం అనమాట. ఎక్కడ అనమాట చేస్తుంది? సో యుఎన్ జనరల్ అసెంబ్లీ అంటున్నాడు టు అడ్రస్ దాట్ వాస్ ఎలర్జిక్ టు ఫ్యాక్ట్స్ అంటున్నాడు. దాట్ వాస్ అలర్జిక్, అక్కడ చెప్పిన వాడు అలర్జిక్ అన్నాడు. అక్కడ అలర్జిక్ అంటే మీనింగ్ వచ్చి హాస్టైల్. మనకు దీన్ని సింపుల్ గా అయితే అవర్స్ అంటాము, లేదంటే
యాంటాగోనిస్టిక్ అని చెప్పండి. యాంటాగోనిస్టిక్ అన్నా లేదంటే అలర్జిక్ అన్నా ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్స్. హాస్టైల్ అంటే ఫ్యాక్ట్స్ కి నిజానికి అపోజిట్ గా అక్కడ ఆయన మాట్లాడుతారనమాట. యుఎన్ జనరల్ అసెంబ్లీలో తన స్పీచ్ లో మాట్లాడుతున్నారు, ట్రంప్ అని చెప్తున్నాడు. డిస్క్రైబ్ చేస్తున్నారు ఏంటది, క్లైమేట్ చేంజ్ యాజ్ ద గ్రేటెస్ట్ కాన్ జాబ్ పర్పట్రేటెడ్ ఆన్ ద వరల్డ్. అక్కడ క్లైమేట్ చేంజ్ ని ఆయన ఒక గ్రేటెస్ట్ కాన్ గా చెప్తున్నాడు. అక్కడ కాన్ జాబ్ అన్నాడు. అక్కడ కాన్ జాబ్ అంటే మీనింగ్ వచ్చి అక్కడ మోసము లేదా సింపుల్ గా స్కామ్ అని చెప్పొచ్చు. మనకు దీన్నే డిసీట్ అంటాము. డిసీట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్. డిసెప్షన్ గా చెప్పొచ్చు లేదంటే ఫ్రాడ్ గా చెప్పొచ్చు. పెద్ద మోసంగా చెప్పినాడు అనమాట. ప్రపంచంలో చేస్తున్న అతిపెద్ద మోసం ఏంటంటే క్లైమేట్ చేంజ్ అంటాడు అనమాట. ఒక పెద్ద నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట ట్రంప్ అక్కడ. సో అక్కడ పర్పట్రేట్ అన్నాడు. పర్పట్రేట్ అంటే మీనింగ్ వచ్చి పర్పట్రేట్ అన్నాడు వెర్బ్ గా చెప్పండి అంటే మీనింగ్ వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నా లేదంటే అందరూ కమిట్ అవుతున్నా ఇంకా కావాలంటే ఇంప్లిమెంట్ చేస్తున్నా ఇలా మనం చెప్పొచ్చు అనమాట. పర్పట్రేట్ చేస్తున్నారు అంటే అందరూ చేస్తున్న అతిపెద్ద మోసం ఏంటంటే climate change on the world. He said that Europe's decades long trimming of its carbon footprint had come at the expense of shuttered factories and job losses. అలాగే చేసిందంటే యూరప్ అన్నమాట పొల్యూషన్ తగ్గించాలని చెప్పి అప్పట్లో ఏం చేసిందన్నమాట కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించడం కోసం అక్కడ ట్రై చేసింది. దానివల్ల ఏమైంది అక్కడ ఫ్యాక్టరీస్ కంపెనీస్ అన్ని మొత్తం అన్ని కూడా మూతపడ్డాయి, ఎంతో మంది జాబ్లెస్ అయిపోయారని చెప్పి దాని ఎగ్జాంపుల్ గా అక్కడ ట్రంప్ చెబుతున్నారు. హీ సెడ్ దట్ యూరోప్స్ డికేట్స్ లాంగ్ ట్రిమ్మింగ్. అక్కడ ట్రిమ్మింగ్ అంటే చాలా ఈజీ వర్డ్. అక్కడ ట్రిమ్ ఈజ్ ఈక్వల్ అక్కడ మీనింగ్ వచ్చి రిడ్యూస్ అని చెప్పొచ్చు లేదా కటింగ్ తగ్గించడం అనమాట. ఏది కార్బన్ ఫుట్ ప్రింట్ అన్నాడు. కార్బన్ ఫుట్ ప్రింట్ అక్కడ ఫుట్ ప్రింట్ అంటే మీనింగ్ వచ్చి నౌన్ గా చెప్పండి అంటే ట్రేస్ అని చెప్పొచ్చు లేదా కార్బన్ మార్క్స్ అని చెప్పొచ్చు. సో ఫుట్ ప్రింట్స్ అంటే మొత్తం అంట కదా అడుగు జడలు అంటాం అక్కడ అంటే దాని యొక్క మొత్తం చెప్తున్నాడు అనమాట. ఫుట్ ప్రింట్స్ అన్నాడు. హ్యాడ్ కమ్ అన్నాడు ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ షట్టర్డ్ ఫ్యాక్టరీస్ అండ్ జాబ్ లాసెస్. హ్యాడ్ కమ్ అన్నాడు ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్. అక్కడ ఎక్స్పెన్స్ అన్నాడు. అక్కడ ఎక్స్పెన్స్ అంటే ఖర్చు కాదు, అక్కడ ఎక్స్పెన్స్ అంటే మీనింగ్ వచ్చి డ్యామేజ్. దానివల్ల డ్యామేజ్ అనేది జరిగింది అన్నాడు అనమాట. ఏంటా డ్యామేజ్ అంటే సో ఆఫ్ ద షట్టర్డ్ ఫ్యాక్టరీస్. అక్కడ షట్టర్ మనం షట్టర్ వెర్బ్ గా చెప్పాడు. షట్టర్ అంటే క్లోజ్ డౌన్. ఇంగ్లీష్ లో క్లోజ్ డౌన్ అంటే క్లోజ్ పర్మనెంట్లీ, మొత్తానికి మూత పడిపోయింది అనమాట. దాని మనం సింపుల్ గా షట్టర్. ఏంటి అక్కడ షట్టర్ అయింది ఫ్యాక్టరీస్ అండ్ జాబ్ లాసెస్. ఫ్యాక్టరీస్ క్లోజ్ అయిపోయినాయి, జాబ్స్ కూడా పోయాయి అని చెప్తున్నాను అనమాట. ఇది తనకు నెగిటివ్ గా చెప్తున్న స్టేట్మెంట్ కి ఒక ఎగ్జాంపుల్ గా అతను అక్కడ చెప్తున్నారు. సో తర్వాత చెప్పాడు అనమాట ఇన్ హీస్ లుడైట్ కన్సెప్షన్ అన్నాడు. లుడైట్ LUDDIT. లుడైట్ అక్కడ మనం యాక్చువల్గా చెప్పొచ్చు అనమాట అపోజిట్ అని చెప్పొచ్చు టు టెక్నాలజీ లేదా అపోజిట్ టు సైన్స్ అని చెప్పొచ్చు. అక్కడ లుడైట్ కన్సెప్షన్ అన్నాడు. కన్సెప్షన్ అంటే ఐడియా, కన్సెప్షన్ నౌన్ గా చెప్పొచ్చు. కన్సెప్షన్ అంటే మీనింగ్ వచ్చి ఐడియా ఆర్ అండర్స్టాండింగ్ అని చెప్పొచ్చు. ఇతను కూడా సైన్స్ పరంగా టెక్నాలజీ పరంగా వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగా మనం చెప్పొచ్చు. అదే చెప్తున్నాడు అన్నమాట ఆఫ్ ద వర్కింగ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఈయన మాట్లాడవన్నీ కూడా నెగిటివ్ గా ఉన్నాయి క్లైమేట్ చేంజ్ పరంగా. Scientists in the early half of the 20th century had said that global cooling would kill the world. అప్పట్లో ఎప్పుడో చెప్పారనమాట 21st century అక్కడ చెప్పాడు. అక్కడ 20th century స్టార్టింగ్ చెప్పారంట గ్లోబల్ కూలింగ్ జరగబోతుంది, టెంపరేచర్ తగ్గిపోతుంది, దానివల్ల మనుషులు చనిపోతారని అప్పుడు ఎప్పుడో చెప్పారంట. వుడ్ కిల్ ద వరల్డ్ అండ్ వెన్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్ దే సెడ్ గ్లోబల్ వార్మింగ్ వుడ్. అప్పుడు చెప్పారు సైంటిస్టులు, అది జరగలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు మాట మార్చి గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచం అంతమైపోతుంది, మనుషులు చనిపోతారని చెప్పారని చెప్పి ఇక్కడ నెగిటివ్ గా మాట్లాడతారనమాట సైంటిస్టుల మీద. సో అది జరగలేదు అనమాట. వ్యాన్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్ అన్నాడు. తర్వాత అండ్ బికాస్ ద వరల్డ్ డిడ్ నాట్ ఎండ్ హీ రికార్డ్స్ డిజానెస్ట్ సైంటిస్ట్స్ నౌ రెఫర్ టు ఇట్ యాజ్ క్లైమేట్ చేంజ్. అప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే ఇప్పుడు ఆ రెండు అవ్వలేదు, గ్లోబల్ కూలింగ్ అవ్వలేదు, తర్వాత గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ప్రపంచం ఎండ్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన టాపిక్ అంట క్లైమేట్ చేంజ్. హీ రికార్డ్స్ అంటున్నాడు. అక్కడ
రెకాన్స్. ఒక మీనింగ్ వచ్చి రెకాన్ అంటే గెస్ గా చెప్పొచ్చు, గెస్ అంటే మీనింగ్ వచ్చి సర్మైజ్ అని చెప్పొచ్చు. మనకు దీన్నే ప్రిజ్యూమ్ అంటాము. ప్రిజ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎస్యూమ్ అంటాము. అక్కడ అతను గెస్ చేస్తున్నాడు, చెప్తున్నాడు అనమాట. ఓకే ఇలా అయిందంట, రెండు ఫెయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు సైంటిస్టులు వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. ఏమని? క్లైమేట్ చేంజ్ అని. టు సౌండ్ అంటున్నాడు కరెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్కమ్ అంటున్నాడు. సో అవుట్కమ్ తో సంబంధం లేకుండా వాళ్ళు చేసిన దాన్ని మిస్టేక్ ని కవర్ చేయడం కోసం ఇది వాడుకుందని చెప్పి ఆయన చెప్పాడు. కానీ నెవర్ మైండ్ దట్ అంటున్నాడు ద ఫ్యాక్ట్ దట్ యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్స్ డీప్ ఆఫ్ 0.1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫ్రమ్ 1945 to 70 వాస్. సో అక్కడ చూస్తే కనుక నెవర్ మైండ్ దట్, నెవర్ మైండ్ అంటే నెవర్ కేర్, అక్కడ మైండ్ అంటే కేర్. మన ఎక్కువగా ఒక్కొక్కసారి మనం మైండ్ ఇట్ అంట. మైండ్ ఒక మీనింగ్ వచ్చి ఐ డోంట్ మైండ్ అంటే కేర్. ఈయన పట్టించుకోవట్లేదు, తెలిసినా మరి మాట్లాడట్లేదు, కావాలనే మనకు చెప్తున్నాడు, అర్థం కావట్లేదు అంట. ఏం చెప్తున్నాడంట ద ఫ్యాక్ట్ దట్ ద యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ డీప్, అక్కడ డిప్ అంటే ఫాల్, పడిపోయింది. ఇందాక ట్రంప్ చెప్పిన మాట వాస్తవమే. ఒకసారి అప్పుడెప్పుడు టెంపరేచర్ అనేది ఫాల్ అయిపోయిందంట, అది కూడా ఎక్కువే కాదు, 0.1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫ్రమ్ 1945 to 70 వాస్ అట్రిబ్యూటెడ్ టు ఇంక్రీజ్ ఇన్ సల్ఫర్ ఎమిషన్స్. అలా అప్పట్లో ఎందుకు జరిగింది అంటే గాల్లోకి సల్ఫర్ యొక్క చిన్న చిన్న రేణువులను రిలీజ్ అయ్యామంట. దానివల్ల మనకి అంతగా అవలేదు, అందువల్ల మనకి కొంత కూలింగ్ అనేది వచ్చింది అంటాడు. అక్కడ సల్ఫర్ ఎమిషన్స్ వాస్ అట్రిబ్యూటెడ్ టు, అక్కడ ఆన్సర్ లో ఎట్రిబ్యూట్ అన్నాడు. ఎట్రిబ్యూట్ ప్లస్ 2 వస్తుంది. ఎట్రిబ్యూట్ అంటే మీనింగ్ వచ్చి యాస్క్రైబ్ అని చెప్పొచ్చు. మనకు దీన్నే క్రెడిట్ అంటాము. దానికి కారణంగా చెప్పడం కోసం క్రెడిట్. సో తర్వాత అనమాట సో టు ఇంక్రీజ్ ఇన్ సల్ఫర్ ఎమిషన్స్. ఎమిషన్స్ అంటే అది బయటకు వచ్చే రిలీజ్ అనమాట. అది బయటకు వచ్చి తెలుగు అంటాం కదా, ఉద్గారాలు. దట్ ఈస్ సింపుల్ చెప్పాలంటే అవుట్పుట్ అని చెప్పొచ్చు. ఆ కార్బన్ ఎమిషన్స్ అంటున్నాడు. సల్ఫర్ ఎమిషన్స్ ఫ్రమ్ బర్నింగ్ కోల్, ఇది అసలు కారణం. అంతేగాని ట్రంప్ గారు చెప్పింది నిజం కాదనమాట. అప్పుడు ఎందుకు తగ్గింది టెంపరేచర్ అంటే ఇది కొంత కారణం అని చెప్పాడు. తర్వాత సెకండ్, నెవర్ మైండ్ దట్ దెర్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ దట్ హ్యాస్ సిన్స్ 1990s. 1990s నుంచి ఒక గవర్నమెంట్ ఒక బాడీ చెప్పాడు. అక్కడ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ అక్కడ క్లైమేట్ చేంజ్ అని ఒక చిన్న కమిటీ ఉందన్నమాట. ఆ కమిటీ ఏం చేస్తుందంటే ప్రపంచ దేశం మొత్తం అందరూ కూడా సైంటిస్టుల యొక్క డేటాను తీసుకొని దాన్ని అనలైజ్ చేసి అప్పుడు మాట్లాడుతుంది అనమాట. వాళ్ళు ఏమి ఓన్గా ఏమి రీసెర్చ్ చేయట్లేదు. సో సిన్ 1990s ప్రొవైడెడ్ ఏ ఫారం ఫర్ థౌజండ్స్ ఆఫ్ సైంటిస్ట్స్ అంటున్నాడు టు టీస్ ఏ పార్ట్ అంటున్నాడు. టీస్ ఏ పార్ట్ అంటే ఎనలైజ్, టీస్ ఏ పార్ట్ ఇది ఒక ఇడియం గా తీసుకోవచ్చు. అంటే మీనింగ్ వచ్చి ఎనలైజ్ చేస్తున్నారు. సో ఏంటి అక్కడ అనలైజ్ చేస్తున్నారు అనమాట. ఒక ఫారం అన్నాడు. ఒక ఫారం అంటే ఒక మీటింగ్. ఫారం అంటే మీనింగ్ మనం ఏం చెప్తాం అనమాట, మీటింగ్. FORUM, ఫారం ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ మీటింగ్. సో వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకుని అందరూ డిస్కషన్ చేస్తే వాళ్ళు చెప్తారంట ద ఎఫెక్ట్స్ ఆఫ్ న్యాచురల్ వేరియేషన్స్ ఇన్ క్లైమేట్ ఫ్రమ్ దట్ డ్యూ టు హ్యూమన్ కాజ్డ్ వన్స్. ఎప్పుడు కూడా క్లైమేట్ చేంజ్ లో రెండు ఉంటాయి అనమాట ఎలిమెంట్స్. ఒకటి క్లైమేట్ చేంజ్ లో ఒకటి ఏంటంటే న్యాచురల్ గా జరిగే మార్పులు అంట. సెకండ్ అంటే హ్యూమన్ మేడ్ అన్నా లేదా మ్యాన్ మేడ్ అన్నా ఒకటే అన్నమాట, మనుషులు కారణమవుతున్నారు. క్లైమేట్ చేంజ్ లో రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి న్యాచురల్ గా అంటే సహజంగా వచ్చే మార్పులు, ఇంకొకటి మనుషులు చేసే మార్పులు. దీంట్లో మనుషులు ఎంతవరకు ఇలా చేస్తున్నారో అనే దాన్ని మనకు చెప్తుంది అనమాట ఈ సైన్స్ వల్ల, ఈ సైంటిస్టులు అని చెప్తున్నారు. సో అది కూడా నేను పట్టించుకోవట్లేదు. దాట్ డ్యూ టు హ్యూమన్ కాజ్డ్ వన్స్, హ్యూమన్ కాజ్డ్ మనుషుల వల్ల వచ్చిందని. నెవర్ మైండ్ దట్ క్లైమేట్ చేంజ్, ఈ రెండు అయిపోయిన మూడో చెప్పిన అనమాట. నెవర్ మైండ్ దట్ క్లైమేట్ చేంజ్ ద టర్మ్ మీన్స్ ప్రెసైజ్లీ దట్ గ్లోబల్ వార్మింగ్ డస్ నాట్ మీన్. క్లైమేట్ చేంజ్ అంటే గ్లోబల్ వార్మింగ్ ఒకటే కాదు. క్లైమేట్ చేంజ్ అంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు గ్లోబల్ వార్మింగ్, ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ అంటే ఏమొస్తాయి అనమాట, ఒకటి ఫ్లడ్స్ వస్తాయి, ఓకేనా, తర్వాత డ్రాట్స్ వస్తాయి, తర్వాత ఇంకేమొస్తాయి సీ లెవెల్స్ అని పెరుగుతాయి, ఇవన్నీ వస్తాయి అనమాట. ఒక ఎలిమెంట్ కాదు, ఇది ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాడు. సో అది కూడా తెలియదు అంటాడు అనమాట. చేంజ్ దట్ మీన్స్ ప్రిసైజ్లీ. ప్రిసైజ్ అంటే మీనింగ్ వచ్చి ఎగ్జాక్ట్లీ, PRECISE. ప్రిసైజ్ అంటే యాడ్జెక్టివ్ గా చెప్పండి, ఎగ్జాక్ట్లీ. సింపుల్ చెప్పాలంటే యాక్యురేట్లీ.
ఏదో గ్లోబల్ వార్మింగ్ అనగానే అది సో క్లైమేట్ చేంజ్ అనగానే గ్లోబల్ వార్మింగ్ ఒకటే కాదు అంటున్నాడు, బట్ ఏ లార్జర్ అంటున్నాడు అనమాట. డిస్రప్షన్. డిస్రప్షన్ అంటే మన మీనింగ్ ఏం చెప్తుంటామంటే డిస్టర్బెన్స్. అప్పుడు దాకా చాలా బాగుంది, ఒక్కసారిగా డిస్రప్షన్ వస్తుంది, అప్పుడు దాన్ని మనం సింపుల్ గా డిస్రప్షన్. ఎలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం దానికి ఓడి చెప్పొచ్చు అనమాట, అదే ఇంటరప్షన్. ఇంటరప్షన్ అన్నా ఒకటే, లేదంటే డిస్రప్షన్ అన్నా ఒకటే. మనం దీన్నే సింపుల్ గా క్యావోస్ అంటాం, లేదంటే టర్బులెన్స్ అంటాం, ఇంకా కావాలంటే టర్మాయిల్ అంటాము. టర్మాయిల్ అన్నా, టర్బులెన్స్ అన్నా, క్యావోస్ అన్నా, డిస్రప్షన్ అన్నా, ఇంటరప్షన్ అన్నా సింపుల్ చెప్పాలంటే డిస్రప్షన్. సో డిస్రప్షన్ ఏర్పడుతుంది అంటున్నాడు ఎక్కడనమాట, ఇన్ ద సర్క్యులేషన్ ఆఫ్ ఓషన్ కరెంట్స్, అంటే ఆ ప్రవాహాలు మారిపోతుంటాయి. అండ్ దేర్ ఫోర్ ఇంక్రీజింగ్లీ ఎరాటిక్ వెదర్, అంటే ఎరాటిక్ అంటే ఇర్రెగ్యులర్. ఎరాటిక్ వెదర్ అన్నాడు, అక్కడ ఓడి వచ్చి ఎరాటిక్ అన్నాడు, ఎగ్జాక్ట్ గా చెప్పండి ఇర్రెగ్యులర్. మనకు దీన్ని ఏమంటామంటే స్పారోడిక్ అంటాము. స్పారోడిక్ ఇంగ్లీష్ లో స్పాస్మోడిక్ అంటాడు. స్పాస్మోడిక్ అన్నా, స్పారోడిక్ అన్నా, ఇర్రెగ్యులర్ అన్నా ఇవన్నీ ఒకే మీనింగ్ అనమాట. మనకు దీన్ని అకేషనల్ అంటాము, అకేషనల్. ఇంకా బెస్ట్ వర్డ్ కావాలంటే విమ్సికల్ అంటాం, విమ్సికల్ అయిపోయింది. సో ఇదనమాట, ఇది క్లైమేట్ చేంజ్ అంటే. పక్కన చెప్పాడు కదా, ద టర్మ్ మీన్స్ ప్రిసైజ్లీ దట్ గ్లోబల్ వార్మింగ్ డస్ నాట్ మీన్ హాటర్ వెదర్ ఎవ్రీవేర్, అదొకటే కాదు, బట్ ఏ లార్జర్ డిస్ట్రప్షన్ ఇన్ ద సర్క్యులేషన్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ అండ్ దేర్ఫోర్ ఇంక్రీజింగ్లీ ఎరాటిక్ వెదర్. ఇవన్నీ కలపనమాట క్లైమేట్ చేంజ్ అంటే. ఇది ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు అనమాట. ఏమనంటే ఇది ఒకటే కాదు, మనం చాలా బ్రాడ్ ఇష్యూస్ దీంట్లో ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ అంటే ఏదో మనకు చెప్పినట్టు అక్కడ ఒకటి ఓన్లీ వెదర్ అనేది వేడి ఉండడం ఒకటే కాదు, దీంట్లో కొన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాడు. మిస్టర్ ట్రంప్స్ చాగ్రిన్ ఈస్ లెస్ అబౌట్ ద పక్కన సబ్టలిటీస్ ఆఫ్ అంటున్నాడు క్లైమేట్ అంటున్నాడు, చాగ్రిన్ అన్నాడు. ఇంగ్లీష్ లో చాగ్రిన్ నౌన్ గా చెప్పారనుకోండి, ఒక మీనింగ్ వచ్చి చాగ్రిన్ అంటే ఇరిటేషన్, ఒక మీనింగ్ వచ్చి దీన్ని మనం ఎనాయన్స్, ఇంకా కావాలంటే ఫ్రస్ట్రేషన్, ఇంకా కావాలంటే వెక్సేషన్, ఇంకా కావాలంటే పికే. పికే అని చెప్పిన, చాగ్రిన్ గా చెప్పిన ఒకటే, మనకు దీన్నే డిస్ప్లెజర్ అని చెప్పొచ్చు. సో ఎందుకో ఈ విషయం పట్ల అయినా చాలా ఇరిటేషన్ ఉన్నారనమాట. ట్రంప్ ఈజ్ లెస్ అబౌట్ అంటున్నాడు అనమాట, సెటలీస్ అన్నాడు. అక్కడ SUBTLETIES యాక్చువల్ నౌన్ ఫామ్ లా చెప్పొచ్చు అనమాట. అంటే మీనింగ్ వచ్చి మైన్యూట్ డీటెయిల్స్ అని చెప్పొచ్చు. మైన్యూట్ డీటెయిల్స్ అంటే చిన్న చిన్న డీటెయిల్స్ అనమాట. మనకు దీన్నే న్యూవాన్సెస్ అంటాము, లేదంటే సింపుల్ దీన్ని మనం డెలికసీ అంటాము. యాక్చువల్గా సటిల్ అంటాడు, అక్కడ బి సరెంట్ చేస్తాడు, సటిల్ అంటాడు. సటిలిటీస్ అంటే మీనింగ్ వచ్చి అక్కడ మైన్యూట్ డీటెయిల్, సూక్ష్మమైన వివరాలు, డీటెయిల్స్ అని చెప్తున్నాడు. ఈజ్ లెస్ అబౌట్ అంటాడు ఆఫ్ క్లైమేట్ దాన్ ఇట్ ఈస్ అబౌట్ వాట్ ఇట్ మీన్స్ టు ద ఫాసిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీ. ఇలాంటి చిన్న చిన్నవన్నీ అతనికి తెలియదు అనమాట, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఆయనకి కావాల్సిందల్లా ఫాసిల్ ఫ్యూయల్స్. ఇది ఈయన బాధ అనమాట. ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది తగ్గిపోతే ట్రేడ్ దెబ్బతింటుంది, ఎకానమీ స్లో అయిపోతుంది అని చెప్తున్నాడంట. అదే కాదనమాట, ఎవరైతే గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ పెడుతున్నారో, అంటే విండ్ పవర్ అలాగే సోలార్ పవర్ మీద ఫోకస్ పెట్టే వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు, చెప్తున్నాడు అనమాట. ఏమని, మీరందరూ కూడా ఎకానమీ మొత్తం నాశనం అయిపోతుంది మీ కంట్రీస్ది అని చెప్పి నెగిటివ్ గా కమెంట్ చేస్తున్నాడు ట్రంప్. సో ఇక్కడ ఈయన కావాల్సింది ఫాసిల్ ఫ్యూయల్స్ యొక్క బిజినెస్ అనమాట. సో ఫాసిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీ. To him, the increasing adoption of solar and wind energy was evidence of countries being on the brink of destruction అని చెప్తున్నాడు అనమాట. ఎవరైతే విండ్ పవర్, సోలార్ పవర్ అని చెప్పి ఈ గ్రీన్ పవర్ ఫోకస్ అందరూ కూడా బ్రింక్ ఆఫ్ డిస్ట్రక్షన్. అక్కడ బ్రింక్ అంటే మీనింగ్ వచ్చి నౌన్, అది ఇక్కడ బ్రింక్ అంటే మీనింగ్ వచ్చి ఎడ్జ్ అనమాట. ఇంగ్లీష్ మనం ఎడ్జ్ని ఏమంటామంటే వర్చ్ అంటాము. మీరు అందరూ కూడా డిస్ట్రక్షన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా మీరు మ్యాగ్ చివరకు వచ్చేసారు. ఎవరైతే ఫాసిల్ ఫ్యూయల్స్ వాడకుండా ఈ విండ్ పవర్ అంటారో లేదా సోలార్ పవర్ అంటారు, అందరూ కూడా నాశనం అయిపోతారు, ఇంకా చివరికి వచ్చేసి అని చెప్పి మాట్లాడుతున్నాడు. బికాస్ ఆఫ్ అన్నాడు అనమాట, పర్సూయింగ్ ఏ గ్రీన్ ఎజెండా. అక్కడ ఆన్సర్ బికాస్ ఆఫ్ పర్సూయింగ్ అన్నాడు. అక్కడ పర్సూ అంటే మీనింగ్ వచ్చి
ఫాలో. అక్కడ పర్షు అంటే మీనింగ్ వచ్చి ఫాలోగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే దానికి కారణం మీరు ఫాలో అవుతున్నారు కదా. ఏంటది? గ్రీన్ ఎనర్జీ ఆర్ సింపుల్ ఆర్ చెప్పాడు గ్రీన్ ఎజెండా, గ్రీన్ పవర్ అంటున్నాం, గ్రీన్ ఎజెండా అంటున్నాం. ఇవి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా త్వరలోనే బ్రింక్ ఆఫ్ అన్నాడు, అక్కడ డిస్ట్రక్షన్ అన్నాడు, నాశనం అయిపోతున్నారు అని చెప్తున్నాడు ట్రంప్. That the president of a country which once led the science of parsing అన్నాడు the settlers of anthropogenic warming would one day stand on అన్నాడు so on one of the world's most prestigious podiums to undermine it అన్నాడు. ఒకప్పుడు అమెరికా అనేది సైన్స్ ని టెక్నాలజీ మీద చాలా మంచిగా మాట్లాడేది. ఇప్పుడు బాధాకరం ఏంటంటే అలాంటి దేశం నుంచి వచ్చిన అక్కడ ప్రెసిడెంట్ వచ్చి దీని ఇంత నెగిటివ్ గా మాట్లాడడం అనేది చాలా బాధ కలిగించే విషయం అనమాట. యాక్చువల్గా ఎకనామిక్ చాలా స్ట్రాంగెస్ట్ కంట్రీ అనమాట ప్రపంచంలోని అమెరికా. అలాంటి కంట్రీ ప్రపంచ వేదికల మీద వచ్చి ఇలాగా అండర్మైన్ చేస్తూ మాట్లాడడం అనేది మంచిది కాదు. వాడు ఆన్సర్ క్వశ్చన్ లో పాసేజ్ లో అండర్మైన్ అని రాశాడు. అండర్మైన్ అంటే గర్భగా చెబితే వీకెండ్ అంటే ఎంత వీక్ చేయడం అనేది మంచిది కాదు. మనకు దీన్నే మాయిజన్ అంటున్నాం, అది కూడా అక్కడ డాంపెన్ అంటున్నాము. అక్కడ పోడియం అన్నాడు. పోడియం అంటే స్టేజ్ గా మనం చెప్పొచ్చు అనమాట. అక్కడ ఒక స్టేజ్ అంటే అక్కడ పోడియం అంటే ఒక స్టేజ్, ఒక ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే ఒక మంచి పొజిషన్ నుండి మాట్లాడడం తప్పని చెప్తున్నాడు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంట్రీ విచ్ వన్స్ లెడ్ ఒకప్పుడు లీడ్ చేసిందంట ఎవరిని? ద సైన్స్ ఆఫ్ పార్సింగ్ అన్నాడు. అక్కడ పార్సింగ్ అన్నాడు మీనింగ్ వచ్చి ఎనలైజింగ్ అని చెప్పండి. అక్కడ పార్సింగ్ అన్నాడు V4 గా చెప్పాడు మీనింగ్ వచ్చి ఎనలైజింగ్. ఒకప్పుడు మంచిగా సైన్స్ ని అనలైజ్ చేసే కంట్రీ అనమాట. పక్కన సటలీస్ అన్నాడు అంటే ఏదో చెప్పాం మైన్యూట్ డీటెయిల్స్ అని చెప్పాను ఆఫ్ యాంథ్రోపోజెనిక్ వార్మింగ్. యాంథ్రోపోజెనిక్ అంటే మీనింగ్ వచ్చి యాంథ్రోపోజెనిక్ అన్నాడు. యాంథ్రోపోజెనిక్ అంటే యాడ్జెక్టివ్ గా చెప్పండి మ్యాన్ మేడ్ అని చెప్పొచ్చు. అంటే మనుషులు చేసిన, లేదంటే హ్యూమన్ మేడ్ అని కూడా రాసుకోవచ్చు. హ్యూమన్ మేడ్ అన్నా సరిపోతుంది. ఇంకా బెటర్ కావాలంటే ఆర్టిఫిషియల్ అంటే మనం తయారు చేసింది అనమాట, మనం దానికి కారణం అవుతున్నాము. వుడ్ వన్ డే స్టాండ్ ఆన్ వాల్స్ అంటాడు మోస్ట్ ప్రెస్టీజియస్ పోడియమ్స్. అక్కడ ప్రెస్టీజియస్ అంటే చాలా ఫేమస్ అని చెప్పొచ్చు, లేదా రెస్పెక్టబుల్ అని చెప్పొచ్చు. టు అండర్మైన్ ఇట్. ఇప్పుడు అలాంటి పర్సన్ వచ్చి సైన్స్ ని వీక్ చేస్తూ మాట్లాడడం బాగాలేదంటున్నాడు. ఇట్ షోస్ దట్ డిఫరెన్స్ టు సైంటిఫిక్ విజ్డమ్ ఈస్ ఎ థింక్ ఆఫ్ ద పాస్ట్. మనది బట్టి ఏం చెప్పొచ్చు అంటే డిఫరెన్స్ అన్నాడు అక్కడ డిఫరెన్స్ DEFERENCE. డిఫరెన్స్ అంటే మీనింగ్ వచ్చి రెస్పెక్ట్. మనకు దీన్ని ఇంగ్లీష్ లో రెవరెన్స్ అంటాము, లేదా సింపుల్ కావాలంటే ఎస్టీమ్ అంటాము. సో ఒకప్పుడు ఇచ్చారనమాట సైన్స్ కి, సైంటిస్టులకి రెస్పెక్టెడ్ అనేది ఒకప్పుడు గతంలో, అది ఇప్పుడు లేదు అని చెప్పి ఒక ఇండికేషన్ లాగా మనం చూడొచ్చు అనమాట ఈ ట్రంప్ యొక్క మాటలన్నీ. ఎందుకంటే చాలా గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదా. మనం దీన్ని బట్టి చెప్పొచ్చు అంట నో డిఫరెన్స్. యాక్చువల్గా DEFER డిఫర్ అంటే ఒక మీనింగ్ వచ్చి రెస్పెక్ట్, ఒక మీనింగ్ వచ్చి పోస్ట్పోన్. ఇప్పుడు నాన్ ఫామ్ కావాలితే డిఫరెన్స్, ఓకేనా, అంటే రెస్పెక్ట్. ఇప్పుడు నాన్ ఫామ్ కావాలితే దీనికి DEFERRAL, లేదంటే డెఫర్మెంట్ అంటే మీనింగ్ వచ్చి పోస్ట్పోన్మెంట్. సో డెఫర్కి ఇది పాజిటివ్, నెగిటివ్ మీనింగ్ అనమాట. డెఫర్ అన్నప్పుడు రెండు మీనింగ్స్ చెప్పొచ్చు, ఒకటి రెస్పెక్ట్, ఒకటి పోస్ట్పోన్. నౌన్ కావాలి డెఫరల్ ఆర్ డెఫర్మెంట్, ఈ రెండు ఒకటే. ఇది డిఫరెన్స్ అనమాట. ఓకే, మనంతా డిఫరెన్స్ అది వేరు, అది డిఫరెన్స్. DIFFERENCE అది డిఫరెన్స్. ఇక్కడ రాసింది డెఫరెన్స్. సో డెఫరెన్స్ అనేది అనమాట టు సైంటిఫిక్ విజ్డమ్. విజ్డమ్ మనకు తెలుసు కదా, విజ్డమ్ మంచి వర్డ్ అది. విజ్డమ్ అంటే మీనింగ్ వచ్చి సెగాసిటీ. మనకు దీన్నే సేపియన్స్ లేదంటే ప్రుడెన్స్ అంటాము, వివేకం. సో సైన్స్ యొక్క విజ్డమ్ ఏమవుతాను ఈజ్ ఎ థింగ్ ఆఫ్ ద పాస్ట్. అక్కడ ఆమె చెప్పాడు ఎ థింగ్ ఆఫ్ పాస్ట్ అన్నాడు. ఎ థింగ్ ఆఫ్ పాస్ట్ మీరు ఇడియంగా తీసుకోండి, దట్ ఈస్ కాల్డ్ అవుట్ డేటెడ్. అది అవుట్ డేట్ అయిపోయింది. లేదా మనం దీన్ని సింపుల్గా అబ్సల్యూట్. OBSOLET అంటే
ఇప్పుడు అది మనుగలో లేదనమాట. అంటే సైన్స్కి సైంటిస్టులకి రెస్పెక్ట్ అని తగ్గిపోతుందని చెప్తున్నాడు. సో దేర్ ఆర్ లెజిటిమేట్ క్రిటిసిజం ఆఫ్ ద మల్టీలాటరల్ ప్రాసెస్ ఇన్ ప్లేస్ టు గైడ్ క్లైమేట్ యాక్షన్. నిజంగా అయితే కొన్ని ఉన్నాయన్నమాట. అవి లెజిటిమేట్ క్రిటిసిజం అంటున్నాడు. అక్కడ లెజిటిమేట్ అనే పదం రాశాడు. ఇంగ్లీష్ ఎప్పుడు లెజిటిమేట్ అనే పదం ఉంది కదా, దీనికి ఒక మీనింగ్ వచ్చి లీగల్, ఒక మీనింగ్ వచ్చి రీజనబుల్, లేకపోతే దీన్నే వ్యాలిడ్, లేదంటే జస్టిఫైయబుల్ అంటాం. సో నిజంగా చెప్పండి కొన్ని మిస్టేక్స్ లేవంటే కొన్ని ఉన్నాయి. నిజంగానే సైన్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నాడు. సో దేర్ ఆర్ లెజిటిమేట్ క్రిటిసిజం ఆఫ్ మల్టీలాటరల్ అంటే మల్టీ కంట్రీస్ అని, multilateral process in place to guide climate action, determining justice and equity in remedial action. నిజంగా దాంట్లో తప్పులు ఉంటే దాన్ని సరిచేయాలి. రెమెడియల్ అనే పదం రాశాడు. రెమెడియల్ అంటే అడ్జెక్టివ్ గా చెప్పండి, మీనింగ్ వచ్చి రికవరింగ్ అని చెప్పొచ్చు, లేదా సింపుల్ చెప్పాలంటే కరెక్టివ్ అని కూడా మనం చెప్పొచ్చు. సో నిజంగా మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని సరిచేసేలాగా ఉండాలి. అండ్ వెదర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద క్లైమేట్ క్రైసిస్ ఈస్ అండర్మైన్. అక్కడ ఏంటనమాట, ద ఇంపాక్ట్ ఆఫ్ ద క్లైమేట్ క్రైసిస్ ఈస్ అండర్మైన్. మనం ఏం చేస్తాం, దాన్ని వీక్ చేస్తున్నాము. ఈవెన్ బై ఈట్స్ అడ్హెరెన్స్ అంటున్నాడు. కొంతమంది ఏంటనమాట దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అడ్హెరెన్స్ అన్నాడు. అడ్హెరెంట్ నౌన్ గా చెప్పారు అనుకోండి సపోర్టర్స్, నథింగ్ బట్ ఆన్సర్ ఫాలోవర్స్. కొంతమంది ఫాలో అవుతుంటారు కదా సపోర్టర్స్, వాళ్ళు ఏమంటున్నారు, బై మేకింగ్ ఇట్ సబ్సర్వియంట్ అంటున్నాడు అనమాట టు ద జీరో సమ్. పక్కన షెకినరీ అంటున్నాడు. జీరో సమ్ అంటే కాంపిటేటివ్, జీరో సమ్ అన్నాడు, మీనింగ్ వచ్చి కాంపిటేటివ్. సో ఇప్పుడు చెప్పారు కదా, ఎవరైతే కొంతమంది ట్రంప్ మాటల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు దీని మీద అండర్మైన్ చేస్తూ మాట్లాడుతున్నారు, వాళ్ళు కొంతమంది ఫాలో అవుతున్నారు. వాళ్ళు అక్కడ షెకినరీ అన్నాడు, CHICANERY అంటే మీనింగ్ వచ్చి చీటింగ్ అని చెప్పొచ్చు, నథింగ్ బట్ డిసెప్షన్. వీళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఆడ పద రాశాడు సబ్సర్వియంట్ అన్నాడు, సబ్ సర్వియంట్ అన్నాడు. సబ్సర్వియంట్ అన్న సబ్ మిస్సివ్ అన్న ఒకటే, అంటే మీనింగ్ వచ్చి ఒబిడియంట్ అని చెప్పొచ్చు. సబ్సర్వియంట్ అంటే ఒబిడియంట్. సో బై మేకింగ్ ఇట్ అన్నాడు సబ్సర్వియంట్ ద జీరో సమ్. పక్కన షెకినరీ అన్నాడు ఆఫ్ ట్రేడ్ ప్రొటెక్షనిజం. కొంతమంది వాళ్ళ వ్యాపారాన్ని వాటిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో దీనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారంట. కొంతమంది కమర్షియల్ గా థింక్ చేస్తున్నారు. కొన్ని కంట్రీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది గ్లోబల్ ఇష్యూ అనమాట. ఒక దేశం అనేది అనుకుంటే జరిగేది కాదు. దీనికి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది ఉండాలి. ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ. అక్కడ పర్స్పెక్టివ్ అంటే వ్యూ. పర్స్పెక్టివ్ అన్నాడా, PERSPECTIVE. పర్స్పెక్టివ్ అంటే మీనింగ్ వచ్చి వ్యూ పాయింట్. మనం ఎక్కువ అంటాం కదా, తన వ్యూ పాయింట్ అంటే తన స్టాండ్స్ అనమాట, లేదా తన స్టాండ్ అని చెప్పొచ్చు. అంటే తన మాట్లాడే స్టాండ్స్, తన యొక్క తీసుకున్న ఒక డిసిషన్. సో ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ ఎవరన్నమాట, అమెరికా. ఆన్ దీస్ వుడ్ హ్యావ్ బీన్ వాల్యుబుల్. కాబట్టి యాక్చువల్గా ఈయన మాట్లాడేవన్నీ చాలా వాల్యుబుల్ ఉండాలి. అంత మంచి స్థాయి ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం మంచిది కాదు. ద కాంప్లెక్సిటీ, అంటే కాంప్లెక్సిటీ అంటే తెలుగులో సంక్లిష్టత, దట్ ఈస్ కాల్డ్ ఆన్సర్ డిఫికల్టీ. ద కాంప్లెక్సిటీ ఆఫ్ వెదర్ చేంజెస్ మీన్ దట్ ఇట్ ఈస్ రీజనబుల్ టు బి పర్ప్లెక్స్. మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఇది అందరికీ పూర్తిగా అర్థం కాదు. ఇప్పటికే సైన్స్ అనేది ఏంటో సైంటిస్టులకే పూర్తిగా అర్థం కాలేదు. ఇది అంత ఈజీగా మనకు అర్థమయ్యే విషయం కాదనమాట. సైన్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అనమాట, పర్ప్లెక్స్ చేస్తుంది. ఇంగ్లీష్లో పర్ప్లెక్స్ అంటే మీనింగ్ వచ్చి కన్ఫ్యూజ్. PERPLEX. పర్ప్లెక్స్ అంటే సింపుల్ వర్డ్ వచ్చి పజిల్ గా చెప్పొచ్చు. పజిల్ మనం సింపుల్ గా ఏమంటాం అనమాట, కన్ఫ్యూజ్ అంటాము. కన్ఫ్యూజ్ చేస్తుంది, అదే వాడు చెప్పాడు అక్కడ, పర్ప్లెక్స్ చేస్తుందంట మనల్ని. సో అబౌట్ ద మెకానిక్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అక్కడ మెకానిక్స్ అంటే దాంట్లో ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. పెయింటింగ్ ఇట్ యాజ్ ఎ హార్బింజర్ ఆఫ్ ఎ మాయన్ ఎపోకలిప్స్ అంటున్నాడు. హ్యాస్ నాట్ హెల్ప్డ్ ఐదర్. పెయింటింగ్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి పోర్ట్రేట్ చేయడం. అక్కడ పెయింట్ అంటే పెయింట్ చేయడం కాదు, వెర్బ్ అనమాట, పోర్ట్రేట్ చేయడం, పోర్ట్రే. అక్కడ ఓడం చూడండి, హార్బింజర్ అన్నాడు. హార్బింజర్ అంటే నౌన్, అక్కడ ఇండికేషన్. సో సైన్స్ ఎవరికి అర్థం కాదు కదా, సైన్స్ లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి మనం దీన్ని మనం దాన్ని చూపించకూడదంట. ఎలా అంటాడు అనమాట, ఇట్ యాజ్ ఎ హార్బింజర్ ఆఫ్ అంటున్నాడు, మయన్ ఎపోకాలిప్స్ అంటున్నాడు. సో ఎపోకాలిప్స్ అన్నాడు, ఎపోకాలిప్స్. సో ఎపోకాలిప్స్ అంటే నథింగ్ బట్ ఆన్సర్ అనమాట, కొలాప్స్ అంటున్నాడు. సో అక్కడ మాయన్ అంటే నెగిటివ్ అని చెప్పొచ్చు, నెగిటివ్ మీనింగ్ అది.
సో హ్యాస్ నాట్ హెల్ప్డ్ ఐదర్, ఇది ఎవరికి మంచి పద్ధతి కాదనమాట అని మనం చెప్తున్నాడు. యాట్ ఇట్ ఈస్ క్లియర్ దట్ డ్యూ టు ఏ స్లో ఎక్రిషన్ హార్డ్ ఎవిడెన్స్ అంటున్నాడు. కొంత టైం పడుతుంది అనమాట. సైన్స్ ఎప్పుడు కూడా కావాల్సింది ఎవిడెన్స్, కొంత టైం పట్టవచ్చు దేనికనమాట, హార్డ్ ఎవిడెన్స్ అన్నాడు. ఆన్సర్ ఎక్రిషన్ అంటే మీనింగ్ వచ్చి గ్యాదరింగ్ అని చెప్పండి. సింపుల్ గ్యాదరింగ్ అంటాం, లేదా సింపుల్ గా కలెక్షన్ గా చెప్పొచ్చు. ఇంకా బెటర్ వర్డ్ అయితే మాత్రం ఎక్యుములేషన్, ఎక్యుములేషన్ కూడా సరిపోతుంది. గవర్నమెంట్ కి మనకి ఇక్కడ సైంటిస్ట్ హార్డ్ ఎవిడెన్స్ కావాలి, దానికి కొంత టైం పట్టవచ్చు అంటున్నాడు. సో ఫాల్సిఫైబుల్ కాంజెక్చర్ అంటున్నాడు. ఫాల్సిఫైబుల్ అన్నాడు అంటే తప్పుగా చెప్పొచ్చు. ఫాల్సిఫై అంటాం, అదే వాడు చెప్పాడు అక్కడ ఫాల్సిఫైబుల్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి టెస్టబుల్. మనం కొన్నిసార్లు మనకు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు, మార్చేయచ్చు అంటాడు అనమాట. ఏంటది, కాంజెక్చర్ అండ్ మెజర్డ్ ప్రోగ్నోసిస్ అంటున్నాడు. కాంజెక్చర్ అంటే మీనింగ్ వచ్చి సపోజిషన్. కాంజెక్చర్ అంటే ఫస్ట్ ఏం చేస్తుంది అనమాట, సపోజ్ చేస్తుంది, సపోజిషన్. సో తర్వాత అక్కడ ప్రోగ్నోసిస్ అన్నాడు. ప్రోగ్నోసిస్ అంటే మీనింగ్ వచ్చి నౌన్ గా చెప్పండి, ప్రెడిక్షన్. ఇలా అవ్వచ్చు, ఇలా జరగవచ్చు అని చెప్పి సైన్స్ కొన్నిసార్లు మనకున్న సాక్ష్యాలను బట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ద సైంటిఫిక్ ప్రాసెస్ ఈజ్ వర్కింగ్ ద వే ఇట్ షుడ్, అది ఎలా అలా మార్పులు వెళ్తుందంట. డిస్పైట్ ఇట్స్ ఇన్ఎఫిషియన్సీస్, ఇన్ఎఫిషియన్సీ అంటే నెగిటివ్ సెన్స్ అనమాట, దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. ద క్లైమేట్ కాన్ఫబులేషన్ అన్నాడు. కాన్ఫబులేషన్ అంటే డిస్కషన్, కాన్ఫబులేషన్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి ఒక డిస్కషన్ అంటే మనం దాని మీద చేసే డిబేట్స్ అనమాట. ప్రాసెస్ హ్యాస్ పొజిషన్ ద వరల్డ్ టువర్డ్స్ యాస్ ఏ పోస్ట్ ఫాజిల్ ఫ్యూయల్ ఫ్యూచర్. అక్కడ పోస్ట్ ఫాజిల్ అంటే ఫాజిల్ లేకుండా, అంటే మనం ఫాజిల్స్ వాడుతున్నాం కదా అవి లేకుండా. సో పోస్ట్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే తర్వాత ఫ్యూచర్, మన ఫ్యూచర్ ఎప్పుడైనా సైన్స్ ఏం చేస్తుంది అనమాట, ఫాజిల్ ఫ్యూయల్ లేకుండా చేస్తుంది. నో ర్యాంట్ క్యాన్ చేంజ్ దట్, దీన్ని ఎవరు కూడా మార్చలేరు. అంటే ట్రంప్ ఎంత ట్రై చేసినా ఆయన వల్ల కూడా అవదంటున్నాడు అనమాట. సైన్స్ లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ మనం అధిగమిస్తాం అనమాట. సైన్స్ ఎప్పుడు డేటాని కలెక్ట్ చేసుకుంటుంది, డేటాను బట్టి ఏం చేస్తుంది అనమాట, స్టడీ చేసి ఒక ఎజంప్షన్కి వెళ్తుంది. అది మిస్టేక్ అయిందనుకోండి వేరేగా వెళ్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ సైన్స్ అని చెప్తున్నాడు. సైన్స్ లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ప్రపంచంలో కొన్ని కంట్రీస్ ఏంటంటే కమర్షియల్ గా థింక్ చేస్తున్నాయి, అలాంటి అందరూ కూడా ఈ ట్రంప్ కి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఇది గ్లోబల్ ఇష్యూ కాబట్టి ప్రపంచం అంతా దీని మీద ఫోకస్ పెట్టాలి అంటున్నాడు. ఒకరి వల్ల అయ్యే ఛాన్స్ లేదంటున్నాడు అనమాట దీని గురించి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ డస్ ద ఆథర్ పోర్ట్రే మిస్టర్ ట్రంప్స్ రిమార్క్స్ అబౌట్ క్లైమేట్ చేంజ్ ఎట్ ద UNGA? కన్ఫర్మ్ ఎలా చెప్పాడు అక్కడ, నెగటివ్. కాబట్టి సిలో యాస్ ఏ మిస్లీడింగ్ డిస్మిసల్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ క్లైమేట్ సైన్స్. ఇప్పటికీ ఎంతో ఎస్టాబ్లిష్ అయిన ఈ క్లైమేట్ సైన్స్ మీద అయినా చాలా నెగిటివ్ గా మాట్లాడతానని చెప్తున్నాడు. సి ఈస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద మీనింగ్ ఆఫ్ ద ఆథర్ స్టేట్మెంట్ డిఫరెన్స్ టు సైంటిఫిక్ విజ్డమ్ ఈజ్ ద థింగ్ ఆఫ్ ది పాస్ట్. అంటే గతంలో సైన్స్ కి సైంటిస్టులకి రెస్పెక్ట్ ఉండేది, అదంతా గతం, ఇప్పుడు లేదని చెప్పాడు. ఆప్షన్ ఏ, ద US గవర్నమెంట్ నౌ ప్రయారిటైజెస్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఓవర్ సైన్స్ అనమాట. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మాట్లాడట్లేదు. సో బెస్ట్ ఆప్షన్ అక్కడ మనం ఏగా చెప్పొచ్చు. సో అక్కడ ఆప్షన్ చూద్దాం, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, అలా ద ఫాలోయింగ్ క్యాన్ బి ఇన్ఫర్డ్. అన్ని మనం చెప్పొచ్చు అనమాట, గెస్ట్ చేసి చెప్పొచ్చు ఒకటి తప్పించి. సీలో ద ఆథర్ బిలీవ్స్ ద గ్లోబల్ క్లైమేట్ నెగోషియేషన్ ప్రాసెస్ ఈజ్ ఫ్లాలెస్. ఫ్లాలెస్ అని తప్పులు లేకుండా కరెక్ట్గా ఉందా, లేదు. అలా ఎందుకు ఉంది, లేదు కదా. మనం ఎందుకంటే కొన్ని ఇంకా ఉన్నాయన్నమాట. కొంతమంది ఇంకా దాన్ని సైన్స్ లో కూడా కొంతమంది మనం ఏం చేస్తున్నాం, కొన్ని లోపల ఉన్నాయని చెప్పాం. బెస్ట్ ఆప్షన్ సి. On what note does the author end the passage? By stressing that evidence-based science will continue to guide progress despite criticism. ఎంతోమంది క్రిటిసైజ్ చేస్తారు, అయినప్పటికీ సైన్స్ అయితే ఎప్పటికీ ఆగదనమాట, అది కంటిన్యూ అవుతుంది. బెస్ట్ ఆప్షన్ ఏ. ఫిఫ్త్ క్వశ్చన్, చాక్ గ్రీన్ అంటే ఇరిటేషన్, పికే అని చెప్పాము. బెస్ట్ ఆప్షన్ బి, డిస్ప్లెజర్. వాళ్ళలో డిలైట్ అన్నాడు అంటే హ్యాపీనెస్. కాన్ఫిడెన్స్ మీకు తెలుసు, కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం, ప్రైజ్ అంటే పోగొట్టడం, ఇగ్నోరెన్స్ అంటే నెగ్లెక్ట్ చేయడం. బెస్ట్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, డిస్పైట్ ఇట్స్ ఇన్ఎఫిషియన్సీస్ ద క్లైమేట్ కాన్ఫబులేషన్ ప్రాసెస్ హ్యాస్ పొజిషన్ ద వరల్డ్ టువర్డ్స్ ఏ పోస్ట్ ఫాసిల్ ఫ్యూయల్ ఫ్యూచర్. నో ర్యాండ్ కెన్ డాష్ దట్ అంటున్నాడు. నో ర్యాండ్ కెన్ చేంజ్, దాన్ని ఎవరు మార్చలేరు. సో బెస్ట్ ఆప్షన్ అక్కడ మన బెస్ట్ ఆప్షన్ ఏం చెప్తుంది అనమాట, ఈ చెప్పండి, ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్కస్ మిస్టర్ ట్రంప్స్ వ్యూ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ మూవ్మెంట్ అన్నాడు.
ఇట్ సింబలైజెస్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అంటున్నాడు. అంతే కదా, అతను ఏం చెప్పాడు అనమాట, ఎవరైతే గ్రీన్ ఎనర్జీని ఫాలో అవుతారో అందరూ కూడా డిస్ట్రక్షన్ అయిపోతారని చెప్పాడు, నెగిటివ్ గా చెప్పాడు. కాబట్టి ఏ చెప్పండి. 8th one, according to the passage, which of the following reflects the impact of evidence based science on climate action? Option B, it has helped the world progress towards a post fossil fuel future. Best option B is the right answer. Which of the following is not mentioned as part of Trump's criticism of climate change science? ఇందులో ఒకటి మాత్రమే చెప్పలేదంట, క్రిటిసైజ్ చేయలేదంటే ఏంటి అంటున్నాడు. డీలో ద క్లైమేట్ చేంజ్ డిస్టర్బ్స్ ఓషన్ కరెంట్స్ లీడింగ్ టు ఎరాటిక్ వెదర్ అన్నాడు. అది ఆయన చెప్పలేదు కదా, ఆయన ఎక్కడ చెప్పాడు, ఆమె తెలిస్తే ఇంకేం గొడవలేదు పదును, అది ఆయన చెప్పింది కాదు. ఓకేనా. పర్ప్లెక్స్ అంటే కన్ఫ్యూజ్. బెస్ట్ ఆప్షన్ ఏగా చెప్పండి. ఎంకరేజ్ తెలిసిందే. యూనిఫామ్ డిలైట్. డిలైట్ అంటే మీనింగ్ వచ్చి హ్యాపీనెస్ అని చెప్పొచ్చు, హ్యాపీగా ఫీల్ అవడం. డిటర్మైన్ అంటే మీనింగ్ వచ్చి డిసైడ్ చేయడం. సో బెస్ట్ ఆప్షన్ ఏ చెప్పండి. ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. బెస్ట్ ఆప్షన్ ఏ. థ్యాంక్ యూ.